ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్ అకౌంట్ ప్రెసెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్ పే, గూగుల్ పే లాంటివి వాడక ముందు మనం ఎక్కువ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టే వాళ్ళం. మనం ఒక పర్స్ వ్యాలెట్ దగ్గర పెట్టుకుని ఉంటుంది, అందులో నుంచి కొంత అమౌంట్ అనేది తీసి ఖర్చు పెట్టుకునేటోళ్ళం. అరే ఇంత అమౌంట్ తెచ్చినా నేను ఇంట్లోకి వెళ్ళి ఎన్ని రోజులే వచ్చింది, 10 రోజులు వచ్చింది, ఇంకా నెల కూడా రాలేదు అని చెప్పేసి మనకు ఖర్చు పైన, ఎక్స్పెన్సెస్ పైన మనకు ఒక డిసిప్లిన్ అంటూ ఉంటుండే. ఎప్పుడైతే మనం ఎక్కువ డిజిటల్ పేమెంట్ చేయడానికి అలవాటు పడ్డామో మనం కొంచెం ఖర్చుకి ఎక్కువ ముందటికి వెళ్తున్నాం. చాలా మందికి ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరు ఇట్లాంటి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది వాడుకున్నారు అనుకోండి, దీన్ని ఒక పర్స్ లెక్క, ఒక వ్యాలెట్ లెక్క వాడుకోండి. అంటే ఇది బ్యాంక్ అకౌంటే కానీ నేను మీకు చెప్తున్నా దీన్ని ఒక వ్యాలెట్ లెక్క వాడుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో ఎంప్లాయో లేకపోతే మీకు ఒక బిజినెస్ ఉంది అనుకోండి. సో ఆ పేమెంట్ మీరు సంపాదించిన డబ్బులు రావడానికి ఇప్పుడు మీరు ఏదో ఒక సేవింగ్స్ అకౌంట్ వాడుతున్నారు. ఆ సేవింగ్స్ అకౌంట్ మీరు జస్ట్ డబ్బులు తీసుకోవడానికే వాడండి. మీరు సంపాదించిన డబ్బుల్ని అందులోకి వేసుకోవడానికే వాడండి. ఖర్చులు అందులో నుంచి పెట్టకండి. చిన్న చిన్న ఖర్చులు అంటే డైలీ ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తాం, వెజిటేబుల్స్ తీసుకొస్తాం, లేకపోతే మన పర్సనల్ ఖర్చులు ఉంటాయి చిన్న చిన్న 100 రూపీస్ 1000 రూపీస్ ఇట్లాంటివి మీరు సంపాదించే బ్యాంక్ అకౌంట్ లో నుంచి పెట్టకండి. ఎందుకు అంటే అక్కడ ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే డిసిప్లిన్ మనకు అర్థం అవుతలేదు, టాలీ అవుతలేదు. మీరు ఏం చేస్తారంటే మంత్లీ మీకు ఒక 10,000 రూపాయలు ఖర్చులు ఉంటాయి అనుకోండి. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ రెగ్యులర్ గా వాడుతున్నారో దానికి మీ సాలరీ వస్తుంది కదా, మీ సాలరీ వచ్చినాక అందులో నుంచి ఒక 10,000 రూపాయలని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకొని మీరు డైలీ పెట్టే ఖర్చులు 10 రూపాయల నుంచి టీ తాగిన దగ్గర నుంచి వెళ్ళి సూపర్ మార్కెట్, వెజిటేబుల్స్ ఇవన్నిటికీ కూడా ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ లో నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేయండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే నేను 10,000 పంపించుకున్నా, ఈ మంత్ లో ఈ 10,000 అయిపోయినాయా, ఇందులో నుంచి ఏమైనా మిగిలినాయా, ఇంకా 10,000 కంటే ఇంకా నాకేమన్నా ఎక్కువ అవసరం పడుతున్నాయా అని జస్ట్ మనం మన జేబులో ఉన్న పర్సు చెక్ చేసుకుంటాం చూసిర్రా. సో అట్లా ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే మన ఖర్చుల పైన మనకు ఒక డిసిప్లిన్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్. మీరు ఎప్పుడైనా ఈ అకౌంట్ తీసిన తర్వాత ఇందులో ఈ అకౌంట్ ఉందని మర్చిపోయి ఇందులో మీరు అమౌంట్ డిపాజిట్ చేయకుండా కానీ మీకు ఎట్లాంటి పెనాల్టీస్ పడవు. మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి జస్ట్ యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఇయర్లీ అకౌంట్ మెయింటైన్ చేసినందుకు SMS ఛార్జెస్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఒక 118 రూపాయలు 120 రూపాయలు ఉంటాయి. సో 120 రూపాయలు పెద్ద విషయం కాదు, కానీ మనకు ఒక డిసిప్లిన్ అనేది అర్థమవుతుంది ఖర్చుల పైన. ఒకప్పుడు ఎప్పుడైతే పర్స్ మెయింటైన్ చేసినామో, లిక్విడ్ క్యాష్ ఇవ్వడం అలవాటు ఉందో, అప్పటి లెక్క డిసిప్లిన్ అనేది మనకు అలవాటు అవుతుంది కొంచెం అన్న. ఈ బ్యాంక్ అకౌంట్ విషయానికి వచ్చినట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఇది కంప్లీట్లీ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్. అండ్ ఈ అకౌంట్ ని మీరు ఫోన్ పే, గూగుల్ పేకి లింక్ చేసుకొని అందులో నుంచి మీరు యూపీఐ పేమెంట్స్ అనేది చేయొచ్చు. QR కోడ్ స్కాన్ చేసి, లేకపోతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ లో నుంచి కూడా స్కానర్ ఓపెన్ చేసి మీరు అక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ కు సంబంధించిన స్టేట్మెంట్స్ అవన్నీ కూడా మీరు అక్కడ నుంచి మేనేజ్ చేయొచ్చు. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి జస్ట్ మీ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. మీరు మీ ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారా ఆరామ్సే ఒక 5 నుంచి 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు లిక్విడ్ క్యాష్ ని డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా కానీ మీ దగ్గరలో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయి, బ్యాంకు లెక్కన ఆ బ్రాంచెస్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు డిపాజిట్స్, విత్డ్రాస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ బ్యాంక్ అకౌంట్ లో మీరు సేవింగ్స్ అమౌంట్ లో ఏదైనా బ్యాలెన్స్ ఉంచుకుంటారు చూసిర్రా. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో, 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో, అది మీ ఇష్టం. మీ ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ అమౌంట్ పైన మీకు అప్ టు 6.5% దాకా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందామన్నా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. FD చేసుకుంటే మీకు 7% దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ బ్యాంక్ లో ఉన్న మీ డబ్బుల గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్ సేఫ్ అని చెప్పేసి. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది DICGC ఇన్సూర్డ్. DICGC అంటే RBI యొక్క పార్ట్. బ్యాంక్ అకౌంట్ లో 5 లక్షల లోపు మీకు ఎంత అమౌంట్ ఉన్నా కానీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో బ్యాంక్ కరప్ట్ అవుతే 5 లక్షల లోపు మీ డబ్బు అనేది DICGC మీకు రిఫండ్ ఇస్తుంది, ఇన్సూర్డ్ ఉంటుంది. ఇందులో మీకు ఇంకొక 2 బెనిఫిట్లు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ది, మీరు ఈ అకౌంట్ ద్వారా మీరు రెగ్యులర్ గా ఖర్చు పెట్టుకునే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిర్రు అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్స్ పైన మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి, రివార్డ్స్ వస్తాయి క్యాష్ బ్యాక్ రూపంలో, అవి మీకు బెనిఫిట్ అవుతాయి. సెకండ్ ది, ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి. ఒక డెబిట్ కార్డ్ కి 199 రూపాయలు ఉంటుంది, ఒక డెబిట్ కార్డ్ కి 220, ఒక డెబిట్ కార్డ్ కి 350, ఇట్లా కొన్ని అమౌంట్స్ ఉంటాయి. అందులో మీకు ఏ కార్డ్ అయితే యూస్ఫుల్ గా అనిపిస్తుందో కార్డ్ ఫీచర్స్ అన్ని చెక్ చేసుకోండి. సో ఇందులో చెప్తే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. మీకు కావాలనుకున్న కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కార్డ్ ద్వారా కూడా మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ కార్డ్ ని వాడుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీరు ఏమైనా షాపింగ్ చేసినప్పుడు ఆ కార్డుల నుంచి పేమెంట్ చేసిరు అనుకోండి, అట్లా కూడా మీకు రివార్డ్స్ వస్తాయి. ఒక బెనిఫిట్ కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అకౌంట్ ద్వారా. సో ఇప్పటికైనా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అకౌంట్ ఓపెన్ మీరు జస్ట్ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. 5 నిమిషాలకు ఆలోచించకండి. అకౌంట్ ఓపెనింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఆటోమేటిక్ గా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్ కి వెళ్ళిపోతారు. యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అడిగితే అలో చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత హోమ్ పేజ్ కి ఇట్లాంటి ఇంటర్ఫేస్ కి వచ్చేస్తారు. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అని ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఆప్షన్ రానట్లయితే కింద థర్డ్ ఆప్షన్ షాప్ అని చూసిరా, ఆ షాప్ పైన క్లిక్ చేసినా కానీ మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కనబడుతుంది. ఎక్కడన్నా క్లిక్
క్లిక్ చేయండి. ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకౌంట్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ బెనిఫిట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చదువుకోండి అవసరం ఉంటే. ఇక్కడ ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ నవ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సెకండ్ బాక్స్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ సెల్ఫీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి మంచి బ్రైట్గా ఉన్న ఏరియాలో ఉండి మీకు ఒకవేళ స్పెక్స్ అద్దాలు ఉంటే అవి తీసేసి మీరు ఒక సెల్ఫీ అయితే దిగండి. సెల్ఫీ దిగి సెల్ఫీ అప్లోడ్ చేసేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీ పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఫెచ్ చేసుకొని మీకు ఇక్కడ చూపిస్తుంది. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకొని ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుద్ది. మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో అంత ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు స్టూడెంట్స్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అయినా సరే, బిజినెస్ చేసే వాళ్ళైనా సరే మీకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే ఉంటుంది కదా. సో ఏదో ఒక ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ స్టూడెంట్స్ అన్నాక గుర్తొచ్చింది, స్టూడెంట్స్కి ఇది జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ సింగిల్ అడుగుద్ది, ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ దగ్గర మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు, స్టూడెంటా, సాలరీడా, బిజినెసా, ఏదైతే అది అక్కడ సెలెక్ట్ చేసుకోండి మీ రిలేటెడ్. ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత ఫిజికల్లీ డిసేబుల్డ్ అని అడుగుతుంది, అంటే హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టండి, లేదు నార్మల్ పర్సన్ అయితే నో పెట్టండి. తర్వాత నామినీ యాడ్ చేసుకుంటారా లేదా అడుగుతుంది. మీరు ఇప్పుడే నామినీ యాడ్ చేసుకుంటా అంటే ఎస్ పెట్టండి. తర్వాత యాడ్ చేసుకుంటాను నేను అంటే నో పెట్టండి. సో నామినీ యాడ్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తా. ఎస్ పెట్టి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరినైతే నామినీగా యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. రిలేషన్ దగ్గర మీ నామినీ ఎవరిని యాడ్ చేస్తున్నారు, మీ లైక్ సన్నా, డాటరా, లేకపోతే ఫాదరా, మదరా, మీ హస్బెండా, వైఫా, ఏదైతే అది అక్కడ సెలెక్ట్ చేసుకొని కింద అడ్రస్ అడుగుద్ది. నామినీ యొక్క అడ్రస్ మీ ఇంటి అడ్రస్ అయితే ఇక్కడ సేమ్ as కరెస్పాండెన్స్ అడ్రస్ అని ఉంది చూసిరా, దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ నామినీ అడ్రస్ వేరు, మీ అడ్రస్ వేరు అనుకోండి, నో పైన క్లిక్ చేసి మీ నామినీ యొక్క అడ్రస్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ మనీ అని అడుగుద్ది. ఇక్కడ మీరు కొంత మనీ అయితే యాడ్ చేయాలి. ఎంత మనీ యాడ్ చేయాలంటే మినిమం 100 రూపీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. 100 కంటే ఎక్కువ ఎంత చేసుకున్నా మీ ఇష్టం. 100 రూపాయలు, 200, 300, 500 ఎంతన్నా డిపాజిట్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ అమౌంట్ని తీసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆ మనీ అనేది యాడ్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ ఇట్లాంటి ఆప్షన్స్ చాలా చూపిస్తాయి. డెబిట్ కార్డ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో మీకు ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అందులో నుంచి ఆ మనీ అనేది దీనిలోకి డిపాజిట్ చేయండి. వన్స్ మనీ అనేది డిపాజిట్ అయిన తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వస్తుంది. మీరు యాప్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు ఇక్కడ డెబిట్ కార్డ్ గురించి చూపిస్తుంది, మీకు ఫిక్స్డ్ డిపాజిట్ గురించి చూపిస్తుంది. ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ కావాలి, ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలి అని అనుకున్నట్లయితే మీరు ఇక్కడ గెట్ ఇట్ డెలివర్డ్ పైన క్లిక్ చేసి 349 పేమెంట్, 199 పేమెంట్, 220 పేమెంట్ ఇట్లా కార్డ్ టైప్స్ ఉంటాయి కదా, ఆ మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డుకి సంబంధించిన అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు డిపాజిట్ చేసిన అమౌంట్లో నుంచి అయినా పే చేయొచ్చు, సెపరేట్గా కూడా పే చేయొచ్చు. సో దానికి సంబంధించిన పేమెంట్ అనేది చేసేసి కార్డు కూడా అప్లై పెట్టుకోండి. లేదు కార్డు నేను తర్వాత పెట్టుకుంటా అన్నా ఓకే, మీ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు కార్డు ఆర్డర్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లాంటి సిచ్యువేషన్లో అంటే తర్వాత కార్డు ఆర్డర్ పెట్టుకుంటాను నేను అనుకుంటే ఎగ్జిట్ ఎనీవే పైన క్లిక్ చేయండి. కింద ఎగ్జిట్ ఎనీవే పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది యాప్లోకి. సో మీరు ఏం చేస్తారంటే ఒక 1 to 2 అవర్స్ ఆగి ఒకసారి అందులోకి రండి, యాప్లోకి క్లోజ్ చేసేసి. సో యాప్లోకి వచ్చినట్లయితే మీకు అకౌంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అని పడిపోతుంది. ఒక్కొక్కసారి 24 అవర్స్ పట్టొచ్చు. సో అకౌంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని చేయొచ్చు. మీరు ఫోన్పే, గూగుల్ పేలోకి వెళ్ళిపోయి కూడా మీరు ఈ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు. జస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఫోన్పే ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసే పేజీలోకి వెళ్ళండి. సెర్చ్ బాక్స్లో ఎయిర్టెల్ అని టైప్ చేసినట్లయితే మీకు అక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసిరంటే మీకు ఈ అకౌంట్ అనేది లింక్ అయిపోద్ది. డెబిట్ కార్డ్ తీసుకునే వాళ్ళకి ఎట్లా అంటే డెబిట్ కార్డ్ తీసుకునే వాళ్ళకి ఆధార్ కార్డ్తో కూడా అకౌంట్ అనేది లింక్ చేసుకోవచ్చు. సో ఆ వేలో మీరు ఈ ఫోన్ పే అనేది మీ అకౌంట్ లింక్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి కూడా మీరు అక్కడ నుంచి స్కాన్ చేసి పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్ పే, గూగుల్ పే తోటి సంబంధం లేకుండా కూడా మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా వాడుకోండి, మీ ఇష్టం. సో ఇది కంప్లీట్ వీడియో. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి చెక్ బుక్ కానీ పాస్బుక్ కానీ రాదు. నార్మల్గా ఈ రోజులలో బ్యాంక్ అకౌంట్స్కి పాస్బుక్స్ ఇవ్వడం బంద్ చేసిరు, చెక్ బుక్స్ వస్తున్నాయి. కాకపోతే ఇది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో అయితే ప్రస్తుతానికి చెక్ బుక్ ఫెసిలిటీ కూడా లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మీరు హ్యూజ్ హయ్యర్ ట్రాన్సాక్షన్ చేయకండి. అంటే ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేసుడు, ఒకేసారి 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుడు, ఇట్లాంటివి చేయకండి. అట్లాంటివి మీకు ఆల్రెడీ ఉన్న సేవింగ్స్ అకౌంట్లోనో కరెంట్ అకౌంట్లోనో చేసుకోండి. దీన్ని నేను ఇందాక చెప్పినట్లుగా మీ మంత్లీ ఎక్స్పెన్సెస్కి వాడుకోండి. అట్లా మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే కొంతమంది అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు కదా. సో అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది అని అంటే మీరు చిన్న చిన్న అకౌంట్స్ని పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్కి వాడితే అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ మంత్లీ ఎక్స్పెన్సెస్కి వాడండి, ఫ్రీజ్ అయ్యే ప్రాబ్లం ఎట్లాంటిది ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ కింద కమెంట్ చేయండి. అండ్ మీరు నాతో ఆ ప్రాబ్లం గురించి మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. సో ప్రస్తుతం మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు అనేది కింద
కింద కామెంట్ చేయండి. ఎంతమంది ఏ బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారు అనేది జస్ట్ నేను తెలుసుకుంటా అంతే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ వస్తే నేను పోస్ట్ చేయగానే. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది, బూస్టప్ ఉంటుంది ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.